తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు రూమ్కి చేరుకుంటున్నాను. ఇది కంటిన్యూస్లీ 3rd డే జర్నీ అండి. 3rd డేలో 7th టెంపుల్ అనమాట. ఇది నన్ను చూసారా ఎలా ఉన్నాను కదా, అలసిపోయాను అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. నెక్స్ట్ ఇక రూమ్కి వెళ్ళి రూమ్ వెకెట్ చేయాల్సింది. రూమ్ వెకెట్ చేసి నెక్స్ట్ 8th ప్లేస్కి అయితే బయలుదేరబోతున్నాం. అదేంటో మీరు గెస్ట్ చేయండి. కాసేపట్లో నేనైతే రివీల్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మేము తిరుపతిలో తీసుకున్న రూమ్ అన్నమాట. 1000 రూపీస్ నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకోవటం జరిగింది. అడ్వాన్స్గా 1500 పే చేశాను. లాస్ట్లో రూమ్ వెకెట్ చేసేటప్పుడు 500 రిటర్న్ అయితే ఇచ్చారు. రూమ్ వెకెట్ చేసేసాం. రూమ్ వెకెట్ చేసి అయితే ఇదిగోండి చూసారా, బస్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. ఈ 3 డేస్ కూడా నిజంగా అమేజింగ్ అనమాట. అమేజింగ్ జర్నీ అయితే చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్, చాలా అనమాట. ఎంత పీస్ఫుల్గా అయింది అంటే నిజంగా కడప టెంపుల్కి వెళ్ళటమేమో అండి. నిజంగా హనుమంతుడే పక్కన ఉండి అన్ని ఆలయాలు చూపించినట్లు అనిపించిందనమాట. చాలా చక్కటి జర్నీ అయితే చేసాం. లైఫ్ లాంగ్ మెమరబుల్ జర్నీ అండి నాకు ఇది. ఇంతకీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మీలో కొంతమంది గెస్ట్ చేస్తుంటారేమో. గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. 40 మినిట్స్ అంతే కదండి, 30 to 40 మినిట్స్ జర్నీ కదా. బస్ అయితే ఎక్కేసామన్నమాట. కాసేపట్లోనే తిరుమలకైతే రీచ్ అయిపోయాం. కాసేపట్లోనే మేము తిరుమల కొండకైతే రీచ్ అయిపోయాం. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అని నేను అక్కడ కండక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. స్ట్రైట్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు. మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాం. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇస్తారండి. ఇక నేనైతే క్యూలో వెళ్ళి నించున్నాను. అప్పటికి గేట్స్ వేసి ఉన్నారనమాట. కాసేపట్లోనే ఓపెన్ చేశారు. ఎక్కువ క్రౌడ్ అయితే లేదనమాట. నేను వెళ్ళిన టైంకి లక్కీగా కొంత క్రౌడే ఉంది. నేనైతే రూమ్ అయితే తీసేసుకున్నాను. 100 రూపీస్ రూమ్ అయితే నేను తీసుకోవటం జరిగింది. ఇక నాకు ఒక అరగంట 40 మినిట్స్ 1 అవర్ వరకు కూడా టైం పట్టిందండి ఆ రూము అలాట్ అవ్వటానికి అనమాట. ఇక ఈ లోపల నేనేం చేస్తానో మీకు తెలుసు కదా, ఇక్కడ ఉన్న షాపింగ్స్ అవి ఇవి కాస్త షూట్ చేసి అక్కడ ఫ్రీ అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. తినేసి ఇక వాకబుల్ డిస్టెన్స్లో అయితే రూమ్ దొరికిందనమాట. నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. తిరుమల కొండ మీద మాకు దొరికిన రూమ్ అయితే ఇదనమాట. రూమ్ నీట్గా ఉంది. 2 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చక్కగా నీట్గా ఉందండి. వేడి నీళ్ళకు గీజర్ కూడా ఉందన్నమాట. హాయిగా వేడి నీళ్ళు అయితే వచ్చాయి. మా అబ్బాయిని చూసారా ఎంత సిగ్గుపడుతున్నాడో కదా, అసలు కెమెరా ముందుకు రావటానికి ఎంత సిగ్గు. చిన్న వీడియో తీసుకుంటా. ఒక ఫన్నీ మూమెంట్ అండి. మా పాప వచ్చి ఇంట్లోనే నాతో ఏదో మాట్లాడుతోంది. నేను ఎలా రియాక్ట్ అయ్యానో. సైలెంట్గా ఉంటే నేను పని చేసుకుంటున్నా, నువ్వు సైలెంట్గా ఉంటే నేను పని చేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, తిరుమలకు చేరుకున్నాము. మొత్తానికి తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత తిరుమల చేరుకున్నాను. రూమ్ అయితే దొరికింది హ్యాపీగా. ఎందుకంటే సండే ఈవినింగ్ రావటం మూలన ఈజీగానే రూమ్ దొరికిందని చెప్పాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 8 o'clock వెయిట్ చేసామా, అరౌండ్ 7:40 7:50 ఆ టైంకి నేను అక్కడ క్యూలో నిల్చున్నాను. 8 o'clock అంతా స్లిప్ దొరికేసింది. ఒక 10 మినిట్స్ ఆ టైంలో దొరికింది. బట్ రూమ్ రావడానికి మాత్రం 1 అవర్ టైం పట్టింది. రూమ్ అయితే చూస్తారు కదా, తీసేసుకున్నాను. ఇది 100 రూపీస్ రూమ్ అనమాట. ఇక దర్శనానికి వెళ్ళాలి, కళ్యాణ కట్టకు వెళ్ళాలి. అసలు ఇప్పుడు తిరుమలకి రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మొక్కు అనమాట. ఈ మొక్కు కూడా తీర్చుకోవడానికి 2 సంవత్సరాలు దాటిపోయి ఇది 3వ సంవత్సరం యాక్చువల్లీ. ఒక్కసారి నేను ఇదిగోండి జుట్టు చూసారా, మా అబ్బాయి జుట్టు ఇది చూసారా, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు మా అబ్బాయిని కళ్యాణ కట్టకు తీసుకెళ్ళి మొక్కు తీర్చుకోబోతున్నాము. చాలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఇలా పెంచాడనమాట. నేను మొక్కుకున్నాను 10th క్లాస్ పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాను. ఇప్పటికి అయింది. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు మొన్ననే. ఇప్పుడు వెళ్ళి కళ్యాణ కట్టకు వెళ్ళి మేము కూడా తలనీలాలు ఇచ్చేది ఉంది. బాబుకైతే గుండు, మేము కత్తెరలు ఉంటాయి కదా అలా ఇచ్చేసి ఇక దర్శనానికి వెళ్ళాలి. చూస్తున్నారా, అమ్మాయి జుట్టు అనుకుంటారేమో, కాదు అబ్బాయి జుట్టు. చూసారా ఎంత జుట్టు పెరిగిందో. చాలా ఇష్టం వీడికి జుట్టు అంటే, చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుతున్నాడు.
ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కు కదా, ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ పెంచుతాడంట, చాలా బాగా గ్రో అవుతుంది. మా అబ్బాయి జుట్టు చూసారా ఎంత పొడుగు పెరిగింది కదా, 3 ఏళ్లలో ఇంత పెరిగింది. చాలా హెల్దీగా అలా పొడుగ్గా పెరిగింది. ఇవాళ మొక్కు తీర్చుకోబోతున్నాం అన్నమాట. మా రూమ్ బయట అయితే ఇలా ఉంటుందండి. ఇలా వరుసగా అన్ని రూమ్సే ఉంటాయన్నమాట.